అందరికీ నమస్కారం. గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదములు. అలాగే ఎందరో మహానుభావులు అందరికీ అభివందనం. ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీదే ధ్యాస ఎందుకు పెట్టాలి? ఎన్నో ధ్యాన మార్గాలు ఉన్నాయి కదా! రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయండి. ఒక పద్ధతి కాదు, దగ్గర దగ్గర సుమారు 108 పైనే ధ్యాన మార్గాలు ఉన్నాయి. మరి శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? ఆ! మనసుకి, శ్వాసకి చాలా దగ్గర సంబంధం ఉంటదండి. ఎందుకంటే అసలు ధ్యానంలో మన టార్గెట్ ఏంటంటే ముందు ఈ శ్వాసను గమనిస్తూ ఈ ఆలోచనలు పరిశూన్యం చేసుకోవడం. ఇది ఫస్ట్ లక్ష్యం. ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. రకరకాల ప్రశ్నలు ఇలాగా డైవర్ట్ అయిపోతూ ఉంటాం. స్టెబిలిటీగా ఉండదు. మళ్ళీ శ్వాస మీదకొస్తాం. మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. చివరాఖరికి ఎంత ఎక్కువసేపు సాధన చేస్తామో అంత శూన్యంలోకి మనం వెళ్ళటం జరుగుతుంది. మరి ఎన్నో రకాల పద్ధతులున్నాయి కదా! మరి ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే, శ్వాసకి, మనసుకి చాలా దగ్గరగా సంబంధం ఉంది. ఎందుకంటే మనం చూడండి, కోపం వచ్చేటప్పుడు కానీ ఆవేశం విపరీతంగా ఆవేశపడిపోతూ ఉంటాం. అప్పుడు మన శ్వాస చాలా వేగంగా జరుగుతూ ఉంటది. మనం దీన్ని బీపీ అంటాం. కోపం వచ్చినప్పుడు మన శరీరం ఊగిపోతుంటది. శ్వాస వేగంగా జరుగుతూ ఉంటది. భయపడ్డప్పుడు ఆటోమేటిక్‌గా హార్ట్ బీట్ పెరిగిపోయి శ్వాస కూడా వేగంగా తీసుకుంటాం. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెడతామో, శ్వాస ఇంత వేగంగా జరుగుతూ ఉన్న శ్వాస స్లో అవుతుంటది. గమనించుకొలుతూ స్లో అవుతుంటది. ఎప్పుడైతే స్లో అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఆలోచనలన్నీ జాయిగా తగ్గుతూ ఉంటాయి. ఆలోచన తగ్గే కొలదు శ్వాస కూడా స్లో అయిపోతూ ఉంటది. చక్కగా గమనిస్తూ ఉంటాం. అలా గమనించుకొలుతూ చిన్న ఎలా చిన్న శ్వాస కింద అయిపోతూ ఉంటదనమాట. ఎంత గొప్ప విషయం అంటే ఈరోజు హై బీపీలు వచ్చేసి చాలామంది హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారండి. చక్కగా ధ్యానం అనే సాధన మొదలుపెట్టి ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఎంత వేగంగా ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ శ్వాస జరుగుతుంటది. ఎంత హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వెంటనే మీరు శ్వాసను గమనించి అలా కూర్చొని చక్కగా గమనిస్తుంటే వెంటనే నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా. పరిగెడుతున్నప్పుడు చూడండి, ఒక్కసారి గుండెలు డబ డబమని కొట్టేసుకొని వేగంగా జరిగిపోతుంటది. ఒగిసేస్తా ఉంటాం. వెంటనే కళ్ళు 2 మూసుకొని వెంటనే శ్వాసను గమనిస్తూ ఉంటే వెంటనే స్లో అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనస్సుని చాలా స్పీడ్‌గా నియంత్రించగలిగే శక్తి మన ధ్యానానికి ఉంది. కాబట్టి కళ్ళు 2 మూసుకొని ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో ఫస్ట్ వేగంగా జరుగుతూ ఉంటది శ్వాస. మనం గమనించగొలదు, మనం రిలాక్స్ అయ్యగొలదు, మన ఆలోచన తగ్గగొలదు, శ్వాస పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. ప్రశాంత స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? ఇదే ధ్యానం ఎందుకు చేయాలి అనంటే, మరి 2500 సంవత్సరాల క్రితము బుద్ధుడు సరైనటువంటి ధ్యాన పద్ధతిని మనకిచ్చాడు. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో గురువులు కోకొల్లలు, సాధన మార్గాలు కోకొల్లలు. అసలు ఏది చేయాలో తెలియనటువంటి కన్‌ఫ్యూజన్‌తో ఉంటాం. ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రపంచానికి 2500 సంవత్సరాల క్రితమే బుద్ధుడు రీసెర్చ్ చేసి 5 సంవత్సరాలు ఎందరో గురువుల దగ్గరికెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి అన్ని సాధనలు చేసి చివరికి తనకు తానుగా ఒక బోధివృక్షం కింద కూర్చొని అలా కళ్ళు మూసుకొని ఏమీ చేయకుండా ఉండిపోయాడు. అప్పుడు తనకి తన శ్వాస అనేది జరుగుతున్న స్పర్శ అనేది గమనించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అది గమనించడం మొదలుపెట్టాడో ఈ మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ పరిశూన్యమైపోయాయి. ఎప్పుడైతే పరిశూన్యమైందో ఈ బహిర్గతంగా ఉన్నటువంటి ఈ దృష్టి అంతర్ముఖమైపోయింది. అంతర్ముఖుడైపోయాడు. తనలోకి తను వెళ్ళడం ప్రారంభమైంది. కాబట్టి చాలామందికి ఆ డౌట్‌కి క్లారిఫై ఇచ్చాడు బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం. దీనిని బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఒక 40 సంవత్సరాల నుంచి ఈ భూమండలం అంతా తిరుగుతూ లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళకు, పేదవాళ్ళకు, ఆ కులం, ఈ కులం అనకుండా ప్రతి ఒక్కరికి కూడా
ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చాలా ఈజీగా అందరికీ సులువుగా నేర్పించారు. ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది చక్కగా ఈ ఆనాపానసతి ధ్యానాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసుకుందాం. చక్కగా మన శ్వాసను మనం గమనించుదాం. మన మనసును పరిశుభ్రం చేసుకుందాం. మనం కూడా అంతర్ప్రయాణం చేద్దాం. మన జీవితంలో ఉండే అనారోగ్యాల్ని మనమే నయం చేసుకుందాం. మన జీవితంలో ఉండే సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని ధ్యానం ద్వారా మనం తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.